హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి అందరు పిల్లలు పెద్దలు, చిన్నల పిల్లల కాంచెల పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టపడే మటన్ బిర్యానీ చేస్తున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో ఈజీ వేలో సింపుల్ అండ్ క్విక్గా ఈజీగా ఈ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇందులో హాఫ్ కేజీకి కాస్త ఎక్కువగా మటన్ తీసేసుకున్నానండి. దాన్ని ఫ్రెష్గా వాష్ చేసేసి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నానండి. వాష్ చేసిన తర్వాతనే యాడ్ చేస్తున్నాను. వాటర్ మొత్తం తీసేసేయండి. మటన్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు, మనం ఎంతవరకు తింటామో ఒక టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నేను వీడియోలో చూపిస్తున్న టేబుల్ స్పూన్ ఉంది కదా అండి, దాంతో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లము యాడ్ చేశానండి. అల్లం క్వాంటిటీ కాస్త ఎక్కువగా తీసేసుకున్నాను. అలాగే అందులో వంట నూనె యాడ్ చేస్తున్నానండి. వంట మామూలుగా హీట్ చేసింది కాదు, పచ్చిదే యాడ్ చేస్తున్నాను. పచ్చిదే వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నానండి. సో ఇది టోటల్ కలిసేలాగా ఒక్కసారికి మటన్కి పట్టేలాగా టోటల్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, ఈ పచ్చి ఆయిల్ అనేది మటన్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. ఈ పచ్చి ఆయిల్ వేయడం వల్ల మటన్ టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి. సో అందుకనేసి పచ్చి ఆయిల్ వేసేసి ఇలా మంచిగా కలిపేసేయండి. టోటల్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. వీడియోలో మనం ఎంత కలిపితే అంత టేస్టీగా వస్తుంది మటన్ అనేది. సో మ్యాక్సిమం ఎక్కువ కలపడానికి ట్రై చేయండి. ఈ విధంగా టోటల్ కలిపేసిన తర్వాత ఇందులోనే పెరుగు యాడ్ చేసేసుకోండి. పెరుగు వచ్చేసి ఒక హాఫ్ కప్పు వరకు తీసేసుకుంటున్నానండి నేను. ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది కదా, మరి వాటర్లా ఉంటే అంత మంచిగా టేస్ట్ అనేది రాదండి. సో గ్రేవీ కోసం అనేసి పెరుగు యాడ్ చేస్తున్నాను నేను. ఒక హాఫ్ కప్పు వరకు తీసేసుకున్నాను. హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసిన తర్వాత టోటల్ పెరుగు ఒక్కసారి కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. కూల్ పెరుగు తీసేసుకోకండి. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బయట పెట్టేసిన తర్వాత పెరుగు యాడ్ చేయండి. కూల్ పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్లెస్ అవుతుంది. సో అందుకనేసి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక మన నిమ్మకాయ యాడ్ చేస్తున్నానండి. నిమ్మకాయ వచ్చేసి నేను నార్మల్ సైజ్ది ఫుల్ తీసేసుకున్నాను. నార్మల్ సైజ్ వచ్చేసి ఫుల్ ఆనియన్ కూడా ఈ విధంగా రసం పిండేసి తీసేసుకోండి. సెకండ్ వన్ చూపిస్తున్నాను. 2 చెక్కలను తీసేసుకున్నాను. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకి గసగసాల టేస్ట్ అయినా ఏదైనా ఎక్కువైనా కూడా తెలియకుండా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనం తింటూ ఉంటే మటన్ అనేది పుల్లగా వస్తుంది అనేసి మాత్రం అనుకోకండి. సో పుల్లగా అనేది ఏం రాదు. మటన్ టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. సో అందుకనేసి నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత టోటల్ నిమ్మరసం, పెరుగు ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలిపేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు మంచిగా ముక్కలకి పట్టేలాగా, ఆ మటన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకోండి. ఒక 20 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సరిపడా ఆయిల్ తీసేసుకోండి. మనం మటన్ క్వాంటిటీని బట్టి మటన్ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నార్మల్గా హీట్ అయిన తర్వాత అందులోనే 3 నుంచి 4 వరకు బగారా ఆకులు, ఒక 3 దాల్చిన చెక్కలు, ఒక 5 to 6 వరకు యాలకులు, అలాగే ఒక 4 వరకు లవంగాలు యాడ్ చేస్తున్నానండి. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. అందులోనే కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత అనస పువ్వు, దాన్ని ఏమంటారో దాని నేమ్ నాకు తెలియదండి. సో అది కూడా యాడ్ చేసేసిన తర్వాత టోటల్ ఆయిల్లో హీట్ అయిన తర్వాత అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి వచ్చేసి మనం కర్రీలో యాడ్ చేసిన కారము, ఈ పచ్చిమిర్చి కారము చూసి వేసేసుకోండి. ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి ఒక నార్మల్ సైజ్వి 2 తీసేసుకున్నాను నేను ఆనియన్స్. సో అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసేయండి. మామూలుగా అతిగా ఫ్రై చేయకండి. మామూలుగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్, పచ్చిమిర్చి కాస్త లైట్గా మెత్తబడిన తర్వాత అందులోనే ఇందాక మనం కలిపి పెట్టేసుకున్న మటన్ ఉంది కదా అండి, ఆల్ మిక్స్డ్ మటన్ టోటల్ ఇందులో వేసేసేయండి. కొంచెం ఆనియన్స్ మరీ రెడ్గా మాత్రం వేంపుకోకండి, టేస్ట్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోతుంది. సో అందుకనేసి అలా వేంపేసిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టేసుకున్న మటన్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచకండి, మరీ చిన్నగా ఉంచకండి, మరీ హై ఫ్లేమ్లో ఉంచకండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో ఉంచినా మాడిపోతుంది, చిన్నగా సిమ్లో ఉంచేసినా కూడా మటన్ అనేది హీట్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఇలా మటన్ని కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. 2 మినిట్స్ ఆఫ్టర్ మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి, లైట్గా ఆయిల్ అనేది పైకి తేలుతూ గ్రేవీ లాగా కనిపిస్తుంది. అడుగు మాడకుండా చూసేసుకోండి. సో ఒకసారి కలిపేసేసుకోండి. టోటల్ ఒకసారి
పీసెస్ అన్నీ హీట్ అయ్యేలాగా టోటల్ ఒకసారి కలిసేలాగా అన్నీ కలిపేసేసుకొని ఇంకాస్త కుక్ అవ్వనివ్వండి. మటన్ అనేది ఇంకాస్త ఆయిల్ అనేది ఇంకా మనకి పైకి తేలాలి. సో అందుకనేసి ఇంకాస్త ఫ్రై అవ్వనివ్వండి. మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక 3 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూసరికి చూడండి ఫస్ట్ దానికంటే ఇప్పుడు కాస్త లైట్గా ఆయిల్ అనేది ఇప్పుడు కాస్త ఎక్కువగా వచ్చింది ఫస్ట్ దానితో పోలిస్తే. సో ఒకసారి కలిపేసేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 3 మినిట్స్ ఆఫ్టర్ మూత ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఆయిల్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో మనకి. సైడ్స్కి అయినా మిడిల్లో అయినా ఇటు కడాయికి చుట్టూ చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా వచ్చిందో. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఆయిల్లో కుక్ అయిందనేసి అర్థం అండి. సో నేనైతే అలానే చేస్తాను. ఆయిల్ ఎంత పైకి తేలితే అంత టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. సో మ్యాక్సిమం ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. అడుగు మాడకుండా చూసేసుకోండి. అడుగు మాడకుండా చూసిన తర్వాత ఇందులోనే మనం మటన్కి ఉడికించడానికి సరిపడా వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసేయండి. నేను వచ్చేసి ఒక 2 గ్లాసెస్ వరకు తీసేసుకున్నానండి మటన్ కుక్ అవ్వనీకి. సో కొంచెం చిన్న మేకలు పెద్ద మేకలు అనేసి ఉంటాయి కదా అండి. సో కొన్నేమో తొందరగా కుక్ అయిపోతాయి, కొన్నేమో కుక్ అవ్వవు మటను. సో అందుకనేసి నేను 2 గ్లాసెస్ వరకు తీసేసుకున్నాను. 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి టోటల్ ఆ గ్రేవీ మనకి మటన్కి పట్టించిన ఆ గ్రేవీ వాటర్ టోటల్ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను నేను. సో సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేసేయండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 3 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూడండి. 3 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూసరికి చూడండి మంచిగా కుక్ అవుతుంది. స్మెల్ అనేది మంచిగా వస్తుందండి. ఎందుకంటే మనం అన్నీ హాల్ మిక్స్డ్ మసాలాలు వేసాం కదా, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సో ఇలా కలిపేసిన తర్వాత ఇందులోనే ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ధనియా పౌడర్ వచ్చేసి ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను. పచ్చి ధనియా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నానండి. సో అవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఆ మసాలా ఫ్లేవర్స్ దీనికి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేను. గరం మసాలా వచ్చేసి మనం ఎంతవరకు తింటామో అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొందరు మసాలా ఫ్లేవర్స్ ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు, కొందరేమో అతిగా మసాలా ఫ్లేవర్స్ తినరు. సో అందుకనేసి కాస్త చూసి వేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసేసాను. వేసేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మంచిగా ఒక 3 to 4 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవ్వనివ్వండి. 3 to 4 మినిట్స్ ఆఫ్టర్ మూత ఓపెన్ చేసి చూసరికి చూడండి మంచిగా కుక్ అయిపోయిందండి. సైడ్స్కి ఆయిల్ అనేది కూడా ఏ విధంగా వచ్చిందో చూడండి. ఈ విధంగా సైడ్స్కి ఆయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. పుదీనా కొత్తిమీర 2 కలిపి యాడ్ చేస్తున్నాను నేను. పుదీనా కొత్తిమీర క్వాంటిటీ అనేది కొంచెం హెవీగా తీసేసుకోలేదు, తక్కువ తీసేసుకున్నాను. పుదీనా క్వాంటిటీ వచ్చేసి పుదీనాని కొత్తిమీరని కూడా యాడ్ చేసిన తర్వాత స్మెల్ అన్నీ సూపర్గా వస్తుందండి. సో ఒకసారి కలిపేసేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. నాకు కూడా ఇంక కొన్ని వీడియోస్ చేయడానికి సపోర్టింగ్గా ఉంటుంది. సో ఈ విధంగా కలిపేసిన తర్వాత చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. కాస్త మూత పెట్టేసేయండి. ఈ ఫ్లేవర్ మనం వేసిన పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పట్టేలాగా ఒక్కసారి మూత పెట్టేసి ఒక 1 మినిట్ కుక్ అవ్వనివ్వండి. మరీ అతిగా ఏం అవసరం లేదు. 1 మినిట్ కుక్ అయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసేయండి. ఇంకా ఇటు పక్క సైడ్ వచ్చేసి నేను రైస్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తోటి 4 గ్లాసెస్ తీసేసుకున్నానండి. సో 4 గ్లాసెస్కి సరిపడా 4 గ్లాసెస్కి నేను 6 గ్లాసెస్ వాటర్ తీసేసుకున్నానండి. ఎందుకంటే అవి కొత్తవి బాస్మతి రైస్ కొత్తవి, నేను పాతవి తీసేసుకోలేదు. పాతవి అయితేనే 4కి 8 గ్లాసెస్ తీసేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వాటర్ని తీసేసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. నేను కొత్త రైస్ కాబట్టి 4 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ తీసేసుకున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే రైస్ మెత్తగా అయితే తినడానికి అస్సలు ఇష్టపడరు. సో ఇప్పుడు హోల్ గరం మసాలాలు కూడా ఇందులో యాడ్ చేసేయండి. చెక్క, బగహార ఆకు, లవంగాలు, యాలకులు, సాజీరా ఉంటే సాజీరా. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నేను నెయ్యి ఎక్కువ పడదు నాకు, సో అందుకనేసి నేను ఎక్కువగా తీసుకోలేదు నెయ్యి. 1 టేబుల్ స్పూన్ వరకే తీసేసుకున్నాను నెయ్యి వచ్చేసి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసిన తర్వాత
అందులోనే పుదీనా యాడ్ చేస్తున్నానండి. పుదీనా వచ్చేసి ఒక 4 రెమ్మల వరకు తీసేసుకున్నాను. 4 రెమ్మల పుదీనాని ఇందులో అంటే హాఫ్ కప్ వరకే తీసేసుకోండి పుదీనా వచ్చేసి. సో పుదీనాని కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా వాటర్ మరిగేదాకా ఉంచేసేయండి. ఒకసారి చూద్దాం వాటర్ మరిగాయి చూడండి. పర్ఫెక్ట్గా ఈ విధంగా చూడండి, మంచిగా వాటర్ కలర్ కూడా చేంజ్ అయ్యేదాకా మరగనిచ్చేసేయండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ అందులో దిగిపోతాయండి. సో ఇలా టోటల్ మరిగిన తర్వాత అందులోనే మనం నానబెట్టేసుకున్న రైస్ ఉంది కదా అండి, నేను 4 గ్లాసెస్ రైస్ తీసేసుకున్నానని చెప్పాను కదా. 4 గ్లాసెస్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసాను. నానబెడితే మనకి మంచిగా పుల్లలుగా వస్తుంది రైస్ అనేది. అప్పటిదప్పుడే చేసేసరికి కొంచెం ముద్దలా అయిపోతుంది రైస్ అనేది. సో ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసాను. నానబెట్టేసిన రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి టోటల్ వాటర్ ఉన్న రైస్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసేయండి. పొంగుతూ ఉంటుంది చూడండి, దగ్గరగా ఉండి నిల్చోండి. ఎందుకంటే అది పొంగింది అనుకోండి ఆ వాటర్ అన్నీ బయటపడేసి అంత టేస్టీగా అనిపించదు. నేను అక్కడికే తీసేసుకున్నాను వాటరు, వంపనికి తీసేసుకోలేదండి. సో అక్కడికక్కడికే రైస్ అయ్యేలాగా తీసేసుకున్నాను వాటర్ అనేది. చూడండి ఈ విధంగా హై ఫ్లేమ్లో ఉంచేసిన తర్వాత కొంచెం పొంగొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసేసి రైస్ చూడండి వాటర్ రైస్ అయిందా లేదా అనేసి మనకి చూస్తేనే కనిపిస్తుంది. ఇంకా కాస్త రైస్ క్వాంటిటీ అనేది ఇంకా కాస్త కావాలి, పుల్లలుగా ఉంది, ఇంకా కాస్త కానివ్వండి రైస్ని. ఇప్పుడు గ్యాస్ని కొంచెం వాటర్ తక్కువగా ఉన్నాయి కదా అండి, ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసేయండి. 5 మినిట్స్ ఆఫ్టర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం రైస్ అయిందా లేదా. ఒక్కసారి చూడండి, పర్ఫెక్ట్గా వచ్చిందండి రైస్ అనేది. మనకి మరీ మెత్తగా కాలేదు, మరీ పుల్లలుగా కాలేదు, మంచిగా వచ్చింది రైస్, చూస్తేనే కనిపిస్తుంది. సో ఇలా అయిన రైస్ని ఇప్పుడు ఒకసారి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మీకు ఒకసారి ఎలా వచ్చింది రైస్ అనేది కూడా చూడండి, ఎంత పుల్లలుగా వచ్చేసిందో రైస్ అనేది. సో అతిగా కలపకండి, ఒక దాంట్లో 2గా విడిపోతాయి. సో ఇందాక మనం వండి పెట్టేసుకున్న కర్రీ ఉంది కదా అండి, మటన్ కర్రీ, ఆ మటన్ కర్రీని కాస్త గిన్నెలో ఒక దాంట్లో పక్కకు పెట్టేసేయండి, కొంచెం గంజులో ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత అందులోనే మనం ఇందాక వండి పెట్టేసుకున్న రైస్ ఉంది కదా అండి, ఆ రైస్ని కూడా ఒక లేయర్గా ఇందులో వేసేసేయండి. మనకి ఎంత క్వాంటిటీ వరకు రైస్ అంటే ఇప్పుడు నేను 1/2 కేజీకి కొంచెం ఎక్కువగా మటన్ తీసేసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ రైస్ తీసేసుకున్నానండి. అక్కడికక్కడికే అయింది నాకు రైస్ అనేది. సో ఈ విధంగా ఒక లేయర్లా కొంచెం మటన్ ఉంచేసి కొంచెం మటన్ని వేరే గిన్నెలో తీసేసుకొని ఈ విధంగా రైస్ ఒక లేయర్ వేసేసేయండి. ఒక లేయర్ లాగా వేసేసిన తర్వాత ఇప్పుడు దానిపై నుంచి మళ్ళీ మనం పక్కకి తీసి పెట్టేసుకున్న మటన్ ఉంది కదా అండి, గిన్నెలో ఉన్న మటన్, దాన్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. అక్కడక్కడ పీసెస్ అక్కడక్కడ సూప్ అని ఏం లేదండి, మనకి ఎంత క్వాంటిటీ వరకు కావాలో అంత క్వాంటిటీ వరకే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొందరు లైట్గా తినడానికి ఇష్టపడతారు, కొందరేమో చాలా గ్రేవీ థిక్గా ఉంటేనే తినడానికి ఇష్టపడతారు. సో ఆ విధంగా మన టేస్ట్ని బట్టి తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చుట్టూ ఒక లేయర్ లాగా రైస్ని ఫస్ట్ కర్రీని ఒక లేయర్ లాగా, సెకండ్ రైస్ని ఒక లేయర్ లాగా, మళ్ళీ థర్డ్ వన్ రైస్ని ఒక లేయర్ లాగా, మళ్ళీ ఫోర్త్ వన్లో ఇంకో లైన్లో వచ్చేసి మళ్ళీ రైస్ని ఒక లేయర్ లాగా వేసేసుకుంటే సరిపోతుందండి. కర్రీ ఆఫ్టర్ మళ్ళీ రైస్ యాడ్ చేస్తున్నాను నేను. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి, మరీ హెవీ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. లేయర్స్ వైజ్గా వేసుకోవచ్చు. లేయర్స్ వైజ్గా కాకపోయినా కూడా మనం కుక్ చేసిన మటన్ ఉంటుంది కదా అండి, సో దాంట్లోనే మొత్తం మనం వండి పెట్టేసుకున్న రైస్ని కూడా అందులో వేసేసినా సరిపోతుంది. లేయర్ లాగా వేసేసుకుంటే కొంచెం తిననీకి మనకి అక్కడక్కడ వైట్ రైస్ అక్కడక్కడ కర్రీ రైస్ వస్తుంది అనేసి నేను ఆ విధంగా తీసేసుకుంటాను. మనం ఒకటేసారి కర్రీలో రైస్ వేసేసరికి లాస్ట్కి మొత్తం కర్రీ థిక్ గ్రేవీ అయినట్టు అనిపిస్తుంది. నాకు థిక్గా ఉంటే నాకు అంత నచ్చదు. సో అందుకనేసి ఇలా లైట్గా తీసేసుకుంటున్నాను. ఇలా పైనుంచి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ని చిన్న చిన్న పీసెస్గా, మరీ ఎక్కువ కాకుండా చిన్నగా కట్ చేసేసుకొని పైనుంచి ఇలా గార్నిష్ లాగా చేసేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ పుదీనా ఫ్లేవర్ని 2 మిక్స్ చేసి చూపిస్తున్నాను మీకు. 2 మిక్స్ చేసిన వాటితోటి ఇలా పైకి వెళ్ళి గార్నిష్ చేసేసేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. చూడండి గ్యాస్ పైన పెట్టేశాను. గ్యాస్ పైన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ని ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉంచేసేయండి. అతిగా ఉంచినా కూడా మాడిపోతుంది, రైస్ హీట్ అయిందా లేదా అనేసి మనకి తెలుస్తుందండి. సో 10 to 15 మినిట్స్ వరకు చూడండి
చూపిస్తున్న విధంగా ఇంకాస్త హీట్ అవ్వలేదు రైస్, ఇంకాస్త 5 మినిట్స్ తీసేసుకున్నాను నేను. 5 మినిట్స్ ఆఫ్టర్ చూడండి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి ఏ విధంగా వచ్చిందో రైస్ అనేది. చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా, చూడండి కర్రీ అనేది లాస్ట్ లేయర్ లాగా రైస్ అనేది పైన. కొందరు మరీ అతిగా గ్రేవీ ఉన్నా కూడా ఇష్టపడరు కదా. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ చేయడం ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసుకోండి. చాలా సింపుల్ అండి, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చూడండి కర్రీ అనేది ఏ విధంగా మంచిగా వచ్చేసిందో. అడుగు కూడా మనకి అతిగా మాడిపోలేదు చూడండి, ఎందుకంటే గ్యాస్ని మనం హై లెవెల్లో ఉంచినా కూడా మాడిపోతుంది, సిమ్లో ఉంచినా కూడా సరిగ్గా హీట్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా హీట్ చేసేసేయండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు హీట్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ అనేది, కర్రీ అనేది. చూడండి కర్రీకి కర్రీ, రైస్కి రైస్ ఏ విధంగా నీట్గా వచ్చేసిందో బిర్యానీ అనేది. ఇప్పుడున్న ఈ టైంలో మనం బయట తినే ఆ కల్తీ ఫుడ్ కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా ఇలా హెల్తీగా తినేయచ్చు అండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.